మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. ఏం చేస్తున్నావు పింకి? పూరి చేస్తాను. ఓ పూరి, వావ్ ఫ్రెండ్స్. సూపర్ వచ్చింది. ఇక్కడ పూరి అత్తమ్మ పూరి గుద్దుతుంది. అత్త మీరు చూడ ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, మా భార్య అలా పూరి చేస్తుంది నాకు ఇష్టమని. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? ఎక్కడున్నావు? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయని ఇది పూరి కర్రీ చేసిన చూడండి. ఇంక ఇక్కడ బఠానీ ఇవేం దొరకలేదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. మీ అత్తయ్యలు ఎవరు? మీ అత్తయ్య ఎవరు? ఇదే ఓవర్ అంటే. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు? మా ఇంటికి వచ్చాం, మా విలేజ్కి వచ్చాం, ఖమ్మం దగ్గర పాటలపాడి. ఈరోజు నిన్న మా బాబు అన్నప్రసన్న అయింది. ఈరోజు మేము మా పొలం దగ్గర మైసమ్మ తల్లి ఉంటుంది, సో అక్కడ మేము కోడిని కొద్దామని చెప్పేసి టిఫిన్కి ఇంకా కోడిని కోసిన తర్వాత తినడానికి అవుతుందని పూరి చేస్తాను. ఓకే, బాగుందా? ఏ పూరి మస్తు కష్టపడుతుంది. ఇక్కడ ఏం ఫ్యాన్ లేదండి, రేకులు అనమాట. పాపం చాలా అలసిపోయింది. బాయ్. ఇప్పుడు మేము మా పొలం దగ్గర మైసమ్మ కోడిని వస్తాను. ఆ వీడియో మీకు చూపిస్తాం, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడు నా చిన్న కొడుకు, మా మమ్మీ, నేను, మా అత్తయ్య, మా మామయ్య అందరం అయితే అనుకోకుండా వెళ్తున్నాం. పంటలు మంచిగా వండాలని చెప్పేసి మైసమ్మ తల్లికి అయితే మేము అలా కోడిని వస్తాం. ప్రతిసారి పంట వేసిన ప్రతిసారి కోడిని వస్తూ ఉంటాం. చూడండి, ఇది మా హౌస్. ఇక మా మమ్మీ హాయ్ చెప్పే. ఇంకా వస్తున్నారు మా బాబు, మా అత్తయ్య, మా మామగారు. అయితే ఇప్పుడు తాత బోనిస్తుంది నేను. ఎవరైనా అండి వాడు తాతారా నీకు? అసలుకి మమ్మల్ని వచ్చి పంపిస్తున్నారు. మా కూర్చోడంట, చాలా దూరం నడవాలి, చాలా నేను ఈసారి అంటాను. ఏం కదా కూర్చున్నా మళ్ళీ రమ్మానవే ఈ మంచి నడుచుడు చేసుడు అంటే ఏ రమ్మన ఆయన కాళ్ళ మీద తీసుకొని ఆయన కూర్చోవచ్చు. నీ భలేగుంది ఏదమ్మ జాగ్రత్త పోయినండి. ఓకే ఓకే లేపరా. బాయ్ బాయ్. ఏది అట్లాగా గట్టెక్కివాడు నాకు, ఇది గట్టెక్కివాడు నాకు. అదే బాయ్ తల్లి, జాగ్రత్త చెప్పు. ఇక అలా మేమైతే మార్నింగ్ అయితే లైట్గా టిఫిన్ చేసి ఇక్కడ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకైతే ఎలాంటి పొలంలో అయితే సొంతంగా అయితే లేవు. మా అత్తయ్య, మా మామయ్య అయితే ఇక్కడ కౌలుకి తీసుకొని అయితే వాళ్ళు పంటలు అయితే వేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ పత్తి అయితే వేశారంట. సో అక్కడ మైసమ్మ అయితే ఉంటుంది. ప్రతి పొలంలో మైసమ్మ ఉంటుంది. ఎవరి పొలంకి వాళ్ళకైతే మైసమ్మ తల్లి అయితే ఉంటుంది. సో వాళ్ళ పొలం దగ్గర మైసమ్మ తల్లిని అయితే నిలుపుకొని ఇక పనులు అనేవి అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు. మా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తయ్య ఒకసారి మా మాతో అయితే చేయించింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా పత్తి అయితే వేశారంట. సో అవి మంచిగా పత్తి అనేది రావాలని చెప్పేసి, మంచిగా పండాలని చెప్పేసి అయితే ఇట్లా మొక్కుకొని అయితే చేస్తారంట. మా అత్తయ్య అయితే మొక్కుకుందంట. ఇక మేము కూడా వచ్చాం కదా, పొలం దగ్గరకు వచ్చాము. మాకు కౌలు చేస్తామన్నమాట పొలం. అది మా ఊరు వాళ్ళది. ఇక ముందు నాన్న, అమ్మ, అత్తమ్మ, మా మిసెస్. ఇది కోడి మైసమ్మకైతే కోస్తున్నాం ఫ్రెండ్స్. ఇది నాటుకోడి పుంజు. నాటుకోడి పుంజు. ఇక పొలాలు ఇట్లుంటాయి. ఇక ఇక్కడ పని చేస్తున్నది ఆంటీ, పొలంలో ఒక ఆంటీ. సో ఇక్కడ మేము తీసుకుంటూ
కౌలు చేస్తాం అన్నమాట. ఎకరం వచ్చేసి 20,000 ఉంటుంది ఇక్కడ. సో ఇది కౌలు చేస్తాము. సో ఈ వ్యవసాయం అనేది లక్ ఫ్రెండ్స్. వస్తేనేమో వస్తుంది పంట, లేదు అంటే వర్షాలు లేదు, ఇంకా వేరే ఏమి నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది అంతే. ఇంకా వేరే మనకి కావాలి చేయాలన్నా కూడా వేరే పంట వేయలేము కదా వర్షాలు లేకుండా. మీరు మాత్రం ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది అసలు మా పొలం దగ్గర ఏమైంది. అసలు చాలా సస్పెన్స్ అయితే ఉంటుంది ఇందులో. ఈ వీడియోలో చాలా ఫన్నీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్క కాలు పెడితే ఇది ఇలా దిగిపోతుంది. అసలు వ్యవసాయం చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో ఏమో. అలా నడుస్తుంటేనే చాలా ఆయాసం అయితే వస్తుంది మాకు. మా అత్తయ్య ఇంకా మా హస్బెండ్ మా మామయ్య వాళ్ళైతే రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. మాకు మాత్రం మా అమ్మ అసలు అడుగు వేస్తేనే అందులో మట్టిలో అయితే దిగిపోతుంది, ఇంత మెత్తగా ఉంది అక్కడ. మా అత్తయ్య వాళ్ళు అయితే అక్కడ పత్తి అయితే వేశారని చెప్పాను కదా, సో దాని చుట్టూ అయితే చాలా గడ్డి అయితే మొలిచిందంట. సో అదంతా తీపి ఇచ్చేయాలంట. సో వాటికే మనీ అయితే చాలా అవుతుందంట. ఇలా మొక్కల పక్కన గడ్డి పెరిగినప్పుడల్లా పీకేయడం చేయడం, మందులు కొట్టడం ఇవన్నీ చేయడానికి చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుందంట. పండించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. అందుకే ఇది కూడా వేస్ట్ చేయకూడదు. చూసారు కదా ఇంత గడ్డి అయితే ఇక్కడ ఉందో, అసలు ఆ మొక్కలలో ఆ గడ్డి అనేది అయితే కలిసిపోయింది. సో అవన్నీ గడ్డి అనేది వేరి ఆ మొక్కలకు చుట్టూ ఏది లేకుండా అయితే చేయాలంట. అలా చేస్తేనే పంట అనేది మంచిగా పండుతుందంట, లేదంటే పురుగులు అవి ఇవి వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నడవడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతాయి. మనము సిటీలో ఉన్న వాళ్ళకు ఇలాంటివి ఏ పనులు చేయం కాబట్టి మనం పడే కష్టం కూడా పడతాం, కానీ మనది వేరే ఉంటుంది. ఈ పొలాలలో వ్యవసాయాలు చేసే వాళ్ళే వేరే ఉంటాయి. మనం ఇట్లా నడవడం వల్ల మట్టిలో మంచిగా కాళ్ళకైతే బ్లడ్ సర్క్యులేషన్ అయితే మంచిగా జరుగుతుందని నాకైతే అర్థమైంది ఇప్పుడు. అందుకే నడిచి చూడాలి. అమ్మా ఇగో ఇది ఇక్కడ నుండి ఆ చెట్టు, ఆ లాస్ట్ చెట్టు, ఇటు చెట్టు, ఈ చెట్టు, ఇటు త్రిభుజాకారంలోనైతే మా మామయ్య అత్తయ్య అయితే కౌలుకి చేస్తారు. మాకు సొంత పొలాలు అయితే ఏం లేవు, కౌలుకి చేసుకుంటారు. ఇది మాది. అక్కడి నుండి వచ్చినాం మేము. మోటార్ కాలు వస్తే ఇగో ఇటు నుండి వాటర్ వస్తాయి. చూసి ఇలా వాటర్ లేక ఇగో ఇట్లున్నది ఎండిపోయి. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు పాపం. రైతుల బాధలు రైతులే. చూసి ఇలా ఇంత పెద్ద మోటార్ వేస్తారట. నాకైతే అసలు పుట్టిన ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు చూడలేదు నేను ఇట్లా. వినడమే తప్ప సినిమాలో చూడడం తప్ప. చూడండి ఇంత ప్రెషర్ వాటర్ వస్తాయి. ఇటు ఇటు ఇంకా పైప్స్ పెడతారేమో తెలీదు నాకు. చూసారు కదా ఎంత బాగుందో. బాగుందంటే ఆ బాగుండడం వెనకాల కష్టం కూడా ఉంటుంది అని అర్థం, అంతే కదా. మనిషి అయినా ఏదైనా కూడా ఒకరు బాగుండాలంటే దాని వెనకాల ఎంత కష్టం అనేది ఎవరు చూడరు, బాగున్నదాన్ని మాత్రమే చూస్తారు. మా అత్తయ్య ఇగో గడ్డి చూడండి, ఈ కలుపంతా తీపియాలంట. దీనికి చాలా ఖర్చు అవుతుందంట. మా అత్తయ్య అంటాను మరి. ఇది ఫస్ట్ పెట్టినాయి, ఇక మళ్ళీ ఏమైనా రాకపోతే ఇక మళ్ళీ పెట్టినాయి కొత్త మొక్కలు. ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, కనిపించిందా? ఇవి పెద్ద మొక్కలు. ఫస్ట్ పెట్టిన తర్వాత ఏమన్నా సరిగ్గా పెట్టిన విత్తనం సరిగ్గా రాకపోయినా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెడతారన్నమాట, మళ్ళీ దానికి ఒక రోజు. అందుకే నడిచేటప్పుడు కూడా చూసి నడవాలి. ఏ ఒక్క మొక్క పోయినా కూడా మనకి ఇంత నష్టం జరుగుతుంది. సో చూసి అడుగు వేయాలన్నమాట. ఫైనల్గా మా మైసమ్మ తల్లి టెంపుల్ అయితే అక్కడ ఉందన్నమాట. అంటే మా పొలానికి, అంటే మాది అంటే కౌలుకైనా మనదానే ఫీల్ అయితేనే కదా ఏదైనా మంచిగా పండించుకోగలుగుతాం. సో మా పొలానికి కాపలగా, మా పొలం మంచి పండి ఎవరి కన్ను పడకుండా మంచిగా కాపాడుతుందని అర్థం తల్లి. చూసారు కదా, ఇక్కడే మా మైసమ్మ తల్లి అయితే ఉంటుంది. ప్రతి పొలానికి ఇక్కడ చెట్టు అయితే ఉంటుంది కదా, సో ఆ చెట్టు దగ్గర అయితే ఇలా ఒక రాయి పెట్టుకొని అయితే మైసమ్మ తల్లిగా అయితే కొలుసుకుంటారంట. ఇక
పొలం పనులు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక తల్లిని అయితే ఇట్లా మొక్కుతూ ఉంటారు. మా అత్తయ్య అయితే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో మా అత్తయ్య అయితే ఇలానే చేస్తుంది. ఎలా అంటే పొలం దున్నినప్పుడు ఒకసారి మొక్కుకుంటుంది పసుపు కుంకుమ వేసి తల్లికి. ఇంకా విత్తనాలు వేసే ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం, తర్వాత పంట వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ పంటలో ఉన్న పత్తిని అక్కడ పెట్టి అమ్మవారికి సమర్పించి ఇలా కొబ్బరికాయ కొట్టడం, మళ్ళీ ఇంకా పంట మంచిగా పండి మనం అనుకున్నది ఆదాయం మనకు వస్తే కోడిని వస్తా అని మొక్కుకుంటారు కదా. సో అలా మొక్కుకున్నప్పుడు అమ్మవారికి దగ్గరికి వచ్చి అయితే ఆ కోరిక అనేది నెరవేరిన తర్వాత కోడిని కోయడం, ఇలా ఏది మొక్కుకుంటా అదైతే చేస్తారు అన్నమాట. నా పెళ్ళైన కొత్తలో అయితే ఒకసారి వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి అయితే మొక్కుకున్నాము. మళ్ళీ తర్వాత ఒకసారి వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ కూడా వచ్చి మా అత్తయ్య మొక్కి కాకపోతే మాతో చేయించింది. మీరిద్దరు వెళ్ళేసి అమ్మవారికి కోడిని కోసుకొని తీసుకురమ్మని చెప్తే ఒకసారి నేను మా హస్బెండ్ అయితే వచ్చి కోడి అయితే కోసామనుకుంటా. ఇది సెకండ్ టైం కోడిని కోయడం. ఇక మా పిల్లలు కూడా ఉన్నారు కదా, మా బాబుకి కూడా ఇట్లా కోడిని కోయడం ఇది కొంచెం కొత్త కదా, వాడు ఎప్పుడు చూడలేదు. సో కొంచెం ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాడు. ఇక కోడిని తీసుకొచ్చాం కదా, దాంతో ఏదో చాలాసేపు ఆడుకున్నాడు. ఇక చూడండి అక్కడైతే మా మామయ్య మంచిగా అమ్మవారి రాయి అయితే ఉంటుంది కదా, సో ఆ రాయి మంచిగా కడిగి పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. సో ఇక అందరం అయితే వేయాలి. ఇక్కడ నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య, మా మమ్మీ, మా ఇద్దరు పిల్లలతో కూడా పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలని అయితే కొంతమంది అనుకోవచ్చు, కాకపోతే ఇది అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నేనైతే పెళ్ళైనాక ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ విలేజ్ కాబట్టి, సో నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు కదా. అయ్యో కొడు పోతుంది, అయ్యో పోతుంది నాదా. చూసారు కదా మా బాబు చేసిన పెద్ద ఘనకార్యం. ఏం లేదండి, మేము అటు అమ్మవారికి పసుపు కుంకుమ వేస్తున్నాము కదా, ఇక్కడ మా బాబు అయితే ఇక వాడిని అల్లరి వాడు స్టార్ట్ చేశాడు. బుట్టలో ఉన్న కోడిపుంజుని అయితే తీసి బయటేశాడు. సో ఇక అదుకుంటున్నా అట్టుకున్న వాళ్ళకు నాటుకోడి పుంజు అన్నట్టు అది కూడా మాతో పందెం కాసి అటు ఇటు పరుగులు అయితే తీస్తుంది. ఇక మేము కూడా మా రన్నింగ్ అయితే స్టార్ట్ చేసాము. చూసారు కదా, అలా మా బాబు చేసిన పనికైతే మేము చాలాసేపు అయితే అలా కోడి కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేసాము. అటు ఇటు అసలు ఎంత ఫాస్ట్గా ఉరుకుతుందో అదైతే. అసలే నాటుకోళ్ళు చాలా ఫాస్ట్గా ఉరుకుతాయంట, నాకు ఇప్పుడే తెలిసింది. మా బాబు పైన అయితే చాలా కోపం వచ్చింది, మళ్ళీ చాలా నవ్వు కూడా వచ్చింది. అసలు వాడు అలా ఎలా వదిలిపెట్టాడని చెప్పేసి. A few moments later. ఇక నేనైతే రంగంలోకి దిగిపోయాను. నా వంతు నేను కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి బాబునైతే మా మమ్మీకి ఇచ్చి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి నేను కూడా రన్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలా అందరం కలిసి అయితే కోడిని పట్టుకోవాలని అయితే చూసాము, కానీ కోడి మాత్రం అస్సలు దొరకట్లేదు. అసలు దాదాపుగా ఇంకా నేనన్నా తక్కువ. ఇక్కడ మా మామయ్య వాళ్ళు చేసే పొలం దగ్గరనే నేను తిరిగాను. ఇదైతే 4 ఎకరాలు ఉంటుందంట. సో అక్కడ వరకు అయితే నేను తిరిగాను. ఇంకా మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్ అయితే అసలు దాదాపు ఒక 15 ఎకరాస్ వరకు అయితే మొత్తం తిరిగారంట. ఆ కోడి అంతా తిప్పేసింది వాళ్ళని పాపం. అసలు చాలా ఇబ్బంది అయింది. అయ్యో మొక్కుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా అయిందేంటా అని చెప్పేసి అసలు నవ్వాలో ఏడవాలో అయితే అస్సలు అర్థం కాలేదు. మా మామయ్య కోడికి చిన్న తాడుతో కట్టిండు, కొంచెం పెద్ద సైజు తాడు కట్టినా అయిపోయేది, పట్టుకోవడానికి కొంచెం మాకు అనుకూలంగా ఉండేది. చిన్నగా ఇంతే కట్టేసరికి అది ఇట్లా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే మాకు పట్టుకోవడానికి కూడా తాడనేది సరిపోవట్లేదు, ఇంత పొడవు అయితే లేదు, ఓన్లీ దాని కాళ్ళ వరకే ఉంది. సో అసలు మాకు పట్టుకోవడానికి అయితే వీలు కాలేదు. అసలు ఆ కోడి మీద అయితే అందరికీ చాలా కోపం వచ్చింది, అసలు ఆగట్లేదని చెప్పేసి. అది మాత్రం మాతో అయితే అసలు రన్నింగ్ రేస్ చేపిస్తుంది, కబడ్డీ ఆడిస్తుంది, అన్ని ఆటలు ఆడిపిస్తుంది. చూసారు కదా, అది మాత్రం ఆ అమ్మవారు అయితే ఉన్నారు కదా, మేము మైసమ్మ తల్లిని అయితే ఇక్కడ కొలుపుకున్నామని చెప్పాను కదా. సో ఆ చెట్టు చుట్టూ అయితే ఒక
3 ప్రదక్షిణలు అయితే చేసింది. చూసారు కదా, ఇలా మళ్ళీ అలా తిరుగుతూనే ఉంది. అట్లా ఒక 3 ప్రదక్షిణలు చేస్తుంది. అటు ఇటు వెళ్తుంది, ఒక చెట్టు చుట్టూ తిరుగుతుంది, అటు ఇటు వెళ్తుంది, మళ్ళీ చెట్టు చుట్టూ అలా తిరుగుతుంది. మా అత్తయ్యకేమో ఫుల్ టెన్షన్, అయ్యో నేను మొక్కాను కదా ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి మా అత్తయ్య ఏమో సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంది. అసలు నాకు ముందే తెలిస్తే నేనైనా సజెస్ట్ చేసేదాన్ని, కొంచెం పెద్ద తాడైతే కట్టమని చెప్పేసి. అసలు ఇలా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మార్నింగ్ నేనైతే టిఫిన్ కూడా అసలు 2-3 పూరీలు అయితే తిన్నాను. నాకు చాలా ఆకలి అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తినాలి. అప్పటికే 2 o'clock ఏమవుతుంది. అసలు దాదాపు 1 hour ఇంకా తిరుగుతూనే ఉంది. అసలు మా హస్బెండ్ ఇంకా మా మామయ్య అయితే అసలు దాని చుట్టూనే తిరుగుతున్నారు. అసలు మధ్య మధ్యలో అయితే అసలు కనబడకుండా వెళ్ళిపోయింది అది. చూసారు కదా, ఇప్పుడు అటు వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిందంటే అసలు ఈ కెమెరా ఎంతైతే తీయగలుగుతుందో వీడియో, అంత దూరంకి అంతకు మించి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అది. అసలు మధ్యలో అయితే అసలు కనిపించలేదు. అసలు ఇక కోడి పోయిందనే చెప్పుకోవాలి. మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్ అయితే దానికోసం వెతుకుతూ తిరుగుతున్నారు కదా. ఇక మా బాబు కూడా వాళ్ళ వెనకే అసలు వెళ్తూ ఉన్నాడు. అసలు వాళ్ళేమో ఆ కోడిని పట్టుకునే టెన్షన్లోనే ఉన్నారు. వీడేమో అసలు వాళ్ళ తోక పట్టుకొని వెళ్తున్నాడు. అసలు వాళ్ళు వీడిని అసలు పట్టించుకోవడానికి కూడా లేదు. మళ్ళీ అక్కడ ఏం పాములు తేళ్ళు ఏముంటాయో అని చెప్పేసి నాకైతే ఫుల్ భయం వేసింది. చూసారు కదా, మేమైతే దూరం నుండి చీమల్లా కనిపిస్తున్నాము. అగో చూసారు కదా ఎట్లా ఉరుకుతున్నారో. అగో అంత ఫాస్ట్గా అట్లా ఉరుకుతున్నాము నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య. ఇక వాళ్ళు అటు వెళ్తే అటు గట్టు సైడ్ కానీ ఎటో వెళ్ళిపోయిందంట. సో ఇక నేను అయితే మా బాబుని అయితే ఒక దెబ్బేసి తీసుకొని అయితే వచ్చాను. చాలా ఏడుస్తున్నాను నేను వాళ్ళతో పాటు వెళ్తా అని. అసలే ఇక్కడ చేనులో ఏముంటాయో తెలియదు కదా, పాములు తేళ్ళు ఇలా అని చెప్పేసి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? చూసారు కదా, ఫైనల్గా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో కోడి దొరికిందా లేదా, ఒకవేళ దొరకకపోతే మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.